తత్వ భారత్ కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, ఒక చిన్న ప్రశ్న. మీ పిల్లలు మీ మాటలు ఎందుకు వినట్లేదు? మీ మీద గౌరవం లేదా, లేక భయం లేదా? నిజం చెప్పాలంటే వాళ్ళు మీ మాటలు కాదు, మీరు ఏం చేస్తున్నారో చూస్తుంటారు. మనం వారికి ఇలా చెబుతాం, మీరు అబద్ధం చెప్పకూడదు, గౌరవంగా ఉండాలి, మాట నిలబెట్టుకోవాలి. కానీ ఒక్క ఉదాహరణ గమనిద్దాం. మీరు ట్రాఫిక్లో తప్పు చేసినప్పుడు పోలీసు మిమ్మల్ని అడిగితే నేను చేయలేదు ఈ తప్పు అని అంటారు. కానీ అప్పుడు పిల్లలు ఏం గమనిస్తుంటారు? మీ మాటలు కాదు, మీరు చెప్పినటువంటి అబద్ధం. భగవద్గీతలో ఒక సూత్రం ఉంది, మన కర్తవ్యమే మన బలం. కానీ అది మనం లెక్చర్లు ఇవ్వడం ద్వారా కాదు, జీవితం ద్వారా చూపించాలి. ధర్మం అంటే మతాచారం కాదు, ధర్మం అంటే సరైన పనిని చేయడం. ఎవ్వరు మిమ్మల్ని చూడకపోయినా వాళ్లకు కేవలం చెబితే చాలదు, వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటారు. మీ లైఫ్ స్టైల్ని మీ పిల్లలు తమలో విలీనం చేసుకుంటారు, అబ్సార్బ్ చేసుకుంటారు. ఒకసారి నేను ప్రామిస్ బ్రేక్ చేశాను. పని ఒత్తిడి కారణంగా మా అబ్బాయిని బయటకు తీసుకువెళ్తానని తీసుకువెళ్ళలేదు. ఆ రాత్రి అతను నన్ను అడిగాడు, నాన్న మీరు కూడా మాట తప్పుతారా? ఆ మాట నన్ను హిట్ చేసింది. అప్పుడు నేను నేర్చుకున్నది ఒక్కటే, పిల్లలకు కావాల్సింది పెర్ఫెక్ట్ ఫాదర్ కాదు, నిజాయితీ గల తండ్రి కావాలి. ఈ వారం మీరొక పని చేయండి. ఏదైనా చిన్న మిస్టేక్ మీ పిల్లలతో షేర్ చేసుకోండి. అప్పుడు క్లియర్గా చెప్పండి, నాన్న అమ్మ కూడా తప్పు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు సరిదిద్దుకుంటారు. వాళ్ళని మీకు గౌరవం ఇమ్మని అడగకండి, కానీ మీ ప్రవర్తన ద్వారా దానిని సంపాదించుకోండి. మీరు కామ్గా ఉంటే వాళ్ళు కామ్గా ఉండటం నేర్చుకుంటారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. నిజం ఏమిటంటే మీ పిల్లలు మీ రిఫ్లెక్షన్. మీ కోపం వాళ్ళలోనూ ఉంటుంది, మీ నిజాయితీ వాళ్ళలోనూ ఉంటుంది. మీ ప్రశ్న ఇప్పుడు ఏమిటంటే పిల్లల్ని ఎలా మీరు మార్చాలి కాదు, మనం ఎలా మారాలి. ఈరోజే ప్రామిస్ చేసుకోండి, మనం పిల్లల్ని మారాలని మాటలు చెప్పడం కాదు, మీ జీవితాన్నే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా చూపించాలని. ఇది మీకు నచ్చితే కామెంట్లో రాయండి, నేను మారుతాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.